ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడా మాసెస్ నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ ఈరోజు విడుదలైంది. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ఆయన కెరీర్లో భారీ విజయాలు కూడా పెద్ద పండక్కే ఉన్నాయి. అలా తనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతికి ఈసారి డాకు మహారాజ్గా వచ్చాడు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్నాడు బాలయ్య. ఆయనకి అదే రేంజ్లో సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు కెఎస్ రవీంద్ర బాబీ జత కలవడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తన సినిమా సంక్రాంతి బరిలో ఉండాల్సిందే అన్నట్లు తను కష్టపడడమే కాకుండా చిత్ర యూనిట్ను పరుగులు పెట్టించి అనుకున్న సమయానికి డాకు మహారాజును పూర్తి చేశాడు బాలయ్య. టీజర్ ట్రైలర్ తో డాకు మహారాజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు ప్రపంచవ్యాప్తంగా చేసింది. 81 కోట్లతో భారీ టార్గెట్తో బరిలోకి దిగిన డాకు మహారాజ్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో డాకు మహారాజ్ అన్ని ఏరియాల్లో అదరగొడుతున్నాడు. కళ్ళు చెదిరే కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఓపెనింగ్ డే రోజు భారీగా ఆక్యుపెన్సీ నమోదవుతున్నాయి. మార్నింగ్ మ్యాట్నీ షోలు 70% ఆక్యుపెన్సీ నమోదైంది. అదేవిధంగా ఫస్ట్ షో, సెకండ్ షో 80% ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ప్రిడిక్టబుల్ కలెక్షన్స్ చూస్తే ఓవర్సీస్లో 8 కోట్లు, కన్నడలో 2.5 కోట్లు, తమిళనాడులో 2 కోట్లు, కేరళలో 90 లక్షలు, నైజాంలో 9 కోట్లు, ఆంధ్రాలో 12 కోట్లు, సీడెడ్లో 7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు వసూలు చేయనుందని తెలుస్తుంది. ఫస్ట్ రోజు ఈ సినిమా 51 కోట్ల గ్రాస్, 26 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తోంది.